తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మాట్లాడుతున్నారో అది ఆత్మ వంచనకు నిదర్శనం. అంటే అది తెలంగాణను ముంచి ఆంధ్రాకు మూడో పంటకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, తెలంగాణకు 1 ఎకరానికి నీళ్ళు ఇయ్యని ప్రాజెక్టు, ముంపు తెలంగాణకు పంట ఆంధ్రాకు. ఆ ప్రాజెక్టును కట్టడం మా గొప్పదనమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం అంటే, ఆ రోజుల్లో మాట్లాడిందంటే మీ మంత్రి పదవులు కాపాడుకోవడానికి, మీ కుర్చీలు కాపాడుకోవడానికి, ఆంధ్ర అన్న ముఖ్యమంత్రుల యొక్క మెప్పు పొందడానికి మాట్లాడిందంటే సరే, అట్లా ప్రజలు అర్థం చేసుకున్నారు మీ పదవుల కోసం కుర్చీల కోసం మాట్లాడుతున్నారని. కానీ ఈరోజు కూడా మీ నోట అదే మాట రావడం అంటే మీరు ఇంకా అదే బానిస మనస్తత్వానికి లోబడి ఉన్నారా? మీరు కనీసం తెలంగాణ వచ్చిన మార్పు అయినా మీలో కనబడతలేదు అనేటువంటిది ఇవాళ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజుల్లో యావత్ తెలంగాణ అంతా కూడా మా నల్లగొండను, మా తెలంగాణను ముంచద్దని పోరాటం చేసినారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజుల్లో తన సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ నియోజకవర్గంలో దాదాపు 32 గ్రామాలను, భూములను, ప్రజలను ముంపుకు గురి చేసి 14,000 ఎకరాలను ముంచి 45 టీఎంసీల పులిచింతల ప్రాజెక్టును దగ్గరుండి ఆనాటి ఆంధ్ర ముఖ్యమంత్రుల మెప్పు కోసం కట్టించింది. ముంపు ఏది? 14,000 ఎకరాలు ముంపుకు గురైంది, గ్రామాలు మునిగిపోయినాయి, 1 ఎకరా కూడా తెలంగాణకు బారదు. మళ్ళీ ఇదే కాంగ్రెస్ నాయకులు అతి తక్కువ ముంపుతో కరువు ప్రాంతమైనటువంటి నల్లగొండ, మెదకు, నిజామాబాదు, కరీంనగర్లోని కరువు ప్రాంతాలకు సాగునీరు అందించే మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టుకుందామంటే మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అంటే మూడో పంట కోసం తెలంగాణలోని 32 గ్రామాలు 14,000 ఎకరాలను దగ్గరుండి ముంపుకు గురి చేసి ఆంధ్రాకు బహుమానంగా ఇచ్చిండ్రు. ఇవాళ తెలంగాణ వచ్చింది, ఓ 50 టీఎంసీలతోని మల్లన్న సాగర్ కట్టుకుందాం, తెలంగాణను సస్యశ్యామలం చేసుకుందాం, సముద్రంలో కలిసే గోదావరి నీళ్లను తెలంగాణలోని ఉత్తర తెలంగాణలోని 6 జిల్లాలకు నీళ్ళు ఇచ్చే విధంగా కట్టుకుందామంటే దాని మీద కోర్టుల్లో కేసులు వేస్తారు, తప్పుడు సంతకాలతో హైకోర్టును సైతం తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. ఇది మీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. 45 టీఎంసీ రిజర్వాయర్నేమో దగ్గరుండి కట్టిస్తారు, పారేది ఆంధ్రాకు. అయ్యా మనం తెలంగాణను బాధించుకుందాం, కరువును పారదోద్దాం, రైతు ఆత్మహత్య లేని తెలంగాణను నిర్మాణం చేసుకుందాం, ఆకుపచ్చ తెలంగాణ చేసుకుందాం. 1 ఎకరానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నీళ్లు రాని మెదక్ జిల్లాలో 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టి అటు నల్లగొండను, ఇటు మెదకును, అటు నిజామాబాద్ను సస్యశ్యామలం చేద్దామంటే దాన్నేమో మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు? కనీసం తెలంగాణ వచ్చినాకనన్నా మీలో మార్పు రాకూడదా? ఆయన ఇంకో మాట అంటారు, ఏమని? పులిచింతల విద్యుత్ ప్లాంట్ సాధించిన ఘనత కూడా మాదే అని నిన్న మాట్లాడినారు. నేను అడుగుతున్నా, అయ్యా మీరు చేసింది లాభం కాదు, తెలంగాణకు తేరుకోలేని నష్టం చేసినారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వాస్తవానికి పులిచింతల విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ ఎప్పుడు శాంక్షన్ అయింది? 2006 సంవత్సరంలో శాంక్షన్ అయింది. 2006లో శాంక్షన్ అయిన పులిచింతల విద్యుత్ ఉత్పాదన ప్లాంటు 2014లోపే కట్టుంటే ఉమ్మడి రాష్ట్ర నిధులతో కట్టుండేవాళ్ళు కదా. 2014 వరకే విద్యుత్ ఉత్పాదన అయ్యి ఉంటే ఈ 2-3 సంవత్సరాలుగా ఓపెన్ మార్కెట్లో కరెంటు కొనుక్కోవాల్సిన అవసరం మన మీద ఉండేది కాదు కదా. అంటే ఆంధ్రాకు నీళ్లు బారే పులిచింతల ప్రాజెక్టు మాత్రం ఉమ్మడి రాష్ట్ర నిధులతో కట్టినాము, వాళ్ళకు బహుమానం ఇచ్చినాం. తెలంగాణకు వచ్చే కరెంటు ఇచ్చే విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ మాత్రం మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ తెలంగాణ మంత్రులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణ వచ్చినాక విద్యుత్ ఉత్పాదన పనులు తెలంగాణ రాష్ట్ర డబ్బుల చేత కట్టి మనం నిర్మాణం చేసుకున్నాం. ఎన్ని రాష్ట్రాలు జరిగినాయి? ఉమ్మడి రాష్ట్ర నిధులతో కావాల్సింది జరగకుండా పోయింది. 2014 కంటే ముందే జరిగి ఉంటుంటే ఈ 3 సంవత్సరాలుగా ఓపెన్ మార్కెట్లో కరెంటు కొనుక్కోకపోవడం వల్ల చాలా డబ్బులు మన రాష్ట్రానికి ఆదా అయ్యి ఉండేది. ఇది మేము సాధించిన ఘనత అంటారు. అయ్యా మీరు చేసిన నష్టము దాదాపు 1000 కోట్ల రూపాయలు.
1000 కోట్ల రూపాయలు మీ నిర్లక్ష్య ఫలితం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం నెమ్మదిగా జరగడం వల్ల జరిగిన నష్టం దాదాపు 1000 కోట్ల రూపాయలు. ఎందుకంటున్నా అంటే ఇదే పులిచింతల విద్యుత్ ఉత్పాదన ప్లాంటు 2006లో ఎస్టిమేట్ చేసింది 380 కోట్లు. అప్పుడు పనులు జరగక 2014లో మనం ప్రారంభించేసరికి 200 కోట్ల రూపాయలు పెరిగి 580 కోట్ల రూపాయలతో ఇవాళ పులిచింతల ప్రాజెక్టు మనం కట్టుకున్నాం. అంటే ఇక్కడ 200 కోట్ల రూపాయలు డైరెక్ట్గా మన మీద పడ్డది. పోనీ అప్పుడే జరిగి ఉంటే ఆ 380 కూడా ఉమ్మడి రాష్ట్ర నిధులతో జరిగి ఉండేది. రెండవది ఏంటి, ఇది 2014కే విద్యుత్ ఉత్పాదన ప్రారంభమైతే 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ ఇది. అంటే ఈ 3 ఏళ్లలో 600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేది. తద్వారా 180 కోట్ల రూపాయలు తెలంగాణకు ఆదా అయి ఉండేది. మరి ఇది మీ ఘనత ఎట్లయితుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది మీ నిర్లక్ష్యం యొక్క ఫలితం కాదా? మీ వల్ల తెలంగాణ జరిగిన నష్టం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇకపోతే పులిచింతల సంగతి ఇట్లా ఉంది. ఇక వాళ్ళు పులిచింతల కనుక మీకే కూడా మేము చెప్పాల్సి వస్తున్నది. లేకపోతే మేము ఏదో వాళ్ళ పాపాన్ని వదిలేద్దాం అనుకుంటే వాళ్ళు మమ్మల్ని కదిలించి తిట్టించుకుంటారు, కదిలించి వాళ్ళ చరిత్రను చెప్పించుకుంటారు. ఇక అది వాళ్ళ కర్మ అది. ఇకపోతే లోయర్ జూరాల ప్రాజెక్టు, లోయర్ జూరాల విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది. అది ఈ లోయర్ జూరాల ప్రాజెక్టులో జరిగిన నాసిరకం పనుల వల్ల ఆ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నాసిరకం పనుల వల్ల వరదలు వచ్చినప్పుడు మనం కొట్టుకపోతే ఇప్పుడు మళ్ళీ మనం 2014కు ముందు కావాల్సినటువంటి లోయర్ జూరాల విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటబడి దాన్ని మనం పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంటే దాదాపు 1000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేది లోయర్ జూరాల కింద. అంటే దీని కింద జరిగినటువంటి నష్టం దాదాపు 300 కోట్ల రూపాయలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 2009లో ప్రారంభించినటువంటి భూపాలపల్లి థర్మల్ ప్లాంట్ 2014 దాకా కూడా పూర్తి కాలేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వేగవంతం చేసి భూపాలపల్లి విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ను మనం పూర్తి చేసుకోగలిగినాం. ఒకవేళ మీరు 2014 కంటే ముందే లోయర్ జూరాల కానీ, పులిచింతల కానీ, భూపాలపల్లి కానీ మీకు చిత్తశుద్ధి ఉండి తెలంగాణ ప్రాజెక్టులు మీరు పూర్తి చేసి ఉంటుంటే ఇవాళ 14 నుంచి 17 దాకా ఈ 3 ఏళ్ళు ఓపెన్ మార్కెట్లో కరెంటు కొనుక్కోవాల్సిన అవసరం మనకు ఉంటుండేది కాదు. రాష్ట్రానికి చాలా డబ్బు ఆదా అయి ఉండేది. మీ నిర్లక్ష్యం వల్ల ఆంధ్ర ప్రాజెక్టులు ఏమో పూర్తయినాయి ఆ రోజుల్లో, తెలంగాణ ప్రాజెక్టులు మీ నిర్లక్ష్యం వల్ల, మీరు ప్రశ్నించకపోవడం వల్ల ఆలస్యం జరిగి ఇవాళ రాష్ట్ర ప్రజల మీద భారం పడ్డది. ఈ ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందనే విషయాన్ని గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనుగూరులో పెట్టాల్సిన విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ అది రాయలసీమకు తీసుకుపోయిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను. బొగ్గు లేని, నీళ్లు లేని మనుగూరు ప్లాంట్ను మీరు ఎట్లా పెట్టారు రాయలసీమలో? అదే పవర్ ప్లాంట్ తెలంగాణలో పెడితే ₹2.40 విద్యుత్ ఉత్పత్తి అవుతుండే. కానీ ఇక్కడి నుంచి బొగ్గు అక్కడ దాకా తీసుకుపోయి ఉత్పత్తి చేయడం వల్ల రాయలసీమలో అది ₹4.5 ఖర్చు అవుతుంది అని చెప్పి శాసనసభలో ఒక ఎమ్మెల్యేగా నేను ఆ రోజు ప్రశ్నించిన. కానీ ఎవరు మాట్లాడలే ఆ రోజు ఈ మంత్రులు. తెలంగాణలో పెట్టాల్సిన మనుగూరులో అన్ని ఫైనల్ అయ్యి అనుమతులు వచ్చినాయి, కానీ దాన్ని రాయలసీమకు తీసుకుపోతే మీరు ఆ రోజుల్లో మాట్లాడలేదు. తెలంగాణలో బొగ్గున్న ఇక్కడ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ను విస్తరించాల్సి ఉండే. పిట్ హెడ్ స్టేషన్ అంటాం, అంటే పక్కనే బొగ్గు ఉంటే దాన్ని పిట్ హెడ్ స్టేషన్ అంటాం. పిట్ హెడ్ స్టేషన్కి అవకాశం ఉంటే కొత్తగూడెంలో దాన్ని పక్కకు పెట్టి మీరు విజయవాడలో ఎక్స్పాన్షన్ చేస్తే కూడా ఆ రోజు మేము ప్రశ్నించినాం, మీరెవరు కూడా ఆ రోజు మాట్లాడలేదు. ఇది మీ చరిత్ర. మీరు ఇది మా ఘనత అంటే మేము ఏం చేయాలి? నవ్వాలో ఇవ్వాలని అర్థం కాని పరిస్థితి. మీ అమాయకత్వం అనుకోవాలన్నా, మిమ్మల్ని మీరే ఏమంటారు ఆత్మన్యూన్యతకు లోనైపోయిందా? ఇవాళ మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కరెంటు కష్టాలకు, నీటి కష్టాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం. ఇవాళ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ ప్రాజెక్టును మా ఘనత అని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు.
ఇలా వాళ్ళ అధికారంలో ఉండగా విద్యుత్ ఉత్పాదన ప్లాంట్లు కట్టలేదు, నీటి ప్రాజెక్టులు కట్టలేదు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం కట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే మాత్రం అడ్డుకుంటా ఉన్నారు, కోర్టుల్లో కేసులు వేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 12 కేసులు వేసినారు, భూసేకరణ మీద కేసులు వేసినారు, మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద కేసులు వేసినారు, 1080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్ మీద కేసులు వేసినారు, యాదాద్రి పవర్ ప్లాంట్ మీద కేసులు వేసినారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో కనీసం మీరు చేయకపోతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రజల కష్టాలు తీర్చాలని మేము ప్రయత్నం చేస్తుంటే కేసులు వేయడం, భూసేకరణ జరిగే సందర్భంగా ప్రజల్ని రెచ్చగొట్టి భూసేకరణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా పైగా మా ఘనతాన్ని మీరు మాట్లాడతారు. ఇవాళ తెలంగాణ వచ్చే నాటికి తెలంగాణలో ఉండే విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం మన తెలంగాణ జెన్కోది 6000 మెగావాట్లు. 60 ఏళ్లలో మీరు 6000 మెగావాట్లు తెలంగాణలో చేస్తే 3 సంవత్సరాల్లోనే మరో 6000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని తెచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి కేసీఆర్ది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. 60 ఏళ్లలో మీరు 6000, 3 ఏళ్లలో 6000 చేశారు. వచ్చే 2-3 సంవత్సరాల్లో మరో 28,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని, మొత్తంగా 28,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని చేయబోతుంది తెలంగాణ రాష్ట్రం. మీరున్నప్పుడేమో పవర్ హాలిడేలు, పరిశ్రమలకు వారానికి 3 రోజులు హాలిడే, పట్టణాల్లో 4 గంటల కరెంటు కోత, గ్రామాల్లో 8 గంటల కరెంటు కోత. కానీ ఈరోజు వెలుగులు, కోతలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా కేసీఆర్ గారు చేసి చూపించారు. అంతేకాదు వచ్చే సంవత్సరంలోగా వ్యవసాయానికి కూడా 24 గంటల కరెంటు ఇవ్వబోతున్నటువంటిది తెలంగాణ ప్రభుత్వం. మీరేమో ఇచ్చేది 6 గంటలు వ్యవసాయానికి, పొద్దున్న దాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటలు, గంటకు ట్రిప్ అయ్యే కరెంటు మీరు ఇస్తే నాణ్యమైన పగటిపూట 9 గంటల కరెంటు ఇచ్చి చూపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వచ్చే సంవత్సరం నుంచి 24 గంటల కరెంటు ఇస్తామని చెప్తుంది ఇవాళ రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా ఇవాళ మేము చేస్తూ ఉన్నాం. తెలంగాణ పవర్ సర్ప్లస్ స్టేట్గా మేము మార్చబోతున్నాం. మీరేమో పవర్ డెఫిషియెంట్ స్టేట్గా చేసినారు, పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయేటట్టు చేసినారు, పరిశ్రమలు మూతపడేటట్టు చేసినారు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు రోడ్డు మీద పెట్టేట్టు చేసినారు. కానీ మేము పవర్ డెఫిషియెంట్ నుంచి పవర్ సర్ప్లస్ చేసినాం. కొత్త పరిశ్రమలు వచ్చినాయి, కార్మికులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, కార్మికులకు ఓటీ దొరికి 4 రూపాయలు సంపాదించుకొని మా కార్మికులు సంతోషంగా ఉండేటట్టు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో, సాగునీరు కానీ విద్యుత్ రంగంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని మీరు తక్కువ చేసి చూపెడితే అది చివరికి మీ అసమర్థతనే గుర్తు చేస్తుందనేటువంటి విషయాన్ని మీరు గమనిస్తే మంచిది. ఇప్పుడు మీరు ఆ మాట అనకపోతే ఇవన్నీ మేము చెప్పకపోదు. ఫైనల్ ఏమైంది, మేము చేసిన కృషిని మీరు తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తే మీ అసమర్థతను, మీ బండారాన్ని మేము బయట పెట్టాల్సి వచ్చింది. అది ఇప్పటికైనా మీరు గమనిస్తే మీకు మంచిది. ధన్యవాదాలు.